శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వివిధ రాశులపై శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మరి శుక్రుడు ప్రస్తుతం జూలై 31వ తారీఖు నుంచి ఆగస్టు 24 వరకు సింహరాశిలో సంచరించడం జరుగుతుంది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 18 వరకు కన్యారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే కన్యారాశిలో శుక్రుడు నీచ స్థితి పొందడం జరుగుతుంది. అంటే అత్యంత బలహీనమైన స్థితి ఏర్పడుతుంది. సో అలాగే శుక్రుడు సింహరాశి యందు ఉన్నప్పుడు కూడా శత్రుస్థానం అవటం వల్ల ఇంకా బలహీనమవుతూ, ఒక విధంగా చెప్పాలంటే మీకు జూలై 31 నాటికి ఉన్నటువంటి 100% బలం సింహరాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి కన్యరాశిలోకి ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ 18 అంటే తులారాశిలో ప్రవేశించినంత వరకు కూడా శుక్రుడు నెమ్మదిగా తన యొక్క బలాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అంటే 100% ఉన్నటువంటి శుక్రుడు 0 స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ తులారాశిలోకి సెప్టెంబర్ 18 తర్వాత తన స్వక్షేత్రంలోకి చేరడం వల్ల తిరిగి మళ్ళా శుక్రుడు సంపూర్ణ బలాన్ని చేకూర్చుకుంటాడు. అయితే ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు యొక్క స్థితి బలాన్ని బట్టే వారి యొక్క వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు, అలాగే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అతడు సంపాదించిన ధనాన్ని లేదా పెద్దల ద్వారా వచ్చిన స్థిరాస్తుల్ని ఎంతవరకు జాతకుడు దాన్ని అనుభవిస్తాడు, ఆ స్థిరాస్తుల్ని వృద్ధి చేస్తాడా లేదంటే దాన్ని పూర్తిగా నాశనం చేయడం జరుగుతుందా అన్న విషయాన్ని, అలాగే జాతకుడు ఒక మంచి బట్టలు కట్టాలన్నా, ఒక వాహనంలో ప్రయాణించాలన్నా కూడా శుక్రుడు చాలా బలంగా ఉండాలి. శుక్రుడు బలంగా ఉన్నవాళ్ళు ఏదన్నా చిన్న ప్రయాణానికి కూడా ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటారు. ఖరీదైన కారులో వాళ్ళకి సమకూరుతుంటాయి. అది ప్రభుత్వం అవ్వచ్చు, సొంతం అవ్వచ్చు. శుక్రుడు బలం ఉంటే ఆ విధంగా అవి అనుభవంలోకి రావడం జరుగుతుంది. మరి శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కేవలం ఆర్డినరీ బస్సుల్లోనో జనరల్ కంపార్ట్మెంట్లోనో ప్రయాణం చేయవలసి ఉంటుంది. అలాగే శుక్రుడు జాతకంలో ఉన్న బలాన్ని బట్టి జాతకుడికి ఎటువంటి భార్య వస్తుంది, వివాహం తర్వాత భార్య ద్వారా ఎంత అదృష్టం వస్తుంది, అలాగే శుక్రుడితో కలిసి ఉన్న గ్రహాల స్థితిని బట్టి భార్య ఏ విధంగా ఉంటుంది, ఆవిడ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది, ఆవిడ ఎంత పవిత్రంగా ఉంటారు, ఎంత సాంప్రదాయంగా ఉంటారు, ఎటువంటి గౌరవప్రదమైన కుటుంబంలోంచి రావడం జరుగుతుంది, అలాగే వారికి ఏమైనా దోషాలు ఉన్నాయా, సంతాన దోషాలు ఉన్నాయా అన్న విషయం కూడా జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ స్థితిని బట్టి కలిసి ఉంటుంది. సో ఏదైనా ఒక జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా జాతకుడు అందమైన జీవితాన్ని, సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించాలంటే ఖచ్చితంగా ఆ జాతకుడు శుక్రుడు యొక్క బలం ఉండాలి. అంటే జన్మజాతకంలో శుక్రుడు బలం చాలా బాగుంటే వాడి జీవితాంతం సౌకర్యాలు ఉంటాయి. శుక్రుడు బలహీనంగా ఉంటే వాడు ఎంత ఉన్నా కూడా అనుభవించలేకపోతుంటాడు. ఈ విధంగా శుక్రుడు బలం ఉంటే మరి గోచారరీత్యా శుక్రుడు యొక్క స్థితిని బట్టి వారి యొక్క రాశులను బట్టి శుక్రుడు యొక్క బలాన్ని బట్టి కేవలం ఒక వైవాహిక జీవితం, అలాగే ధనం, సంపద, సేవింగ్సు, బంగారు ఆభరణాలు, ఖరీదైన ఏదన్నా ఒక మనిషికి ఒక వస్తువును చూస్తే ఇది మన సొంతమైతే బాగున్ను, లేదంటే ఒక మంచి ప్లేస్ చూసినప్పుడు ఆ సినిమాకి వెళ్ళాలనో, ఒక ఫ్లైట్లో జర్నీ చేయాలనో, ఒక మంచి బట్టలు కట్టాలనో, ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క బలం ఉంటేనే జాతకుడికి ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి. అంటే శుక్రుడు సహజ రాశి చక్రంలో 2, 7 భావాలకు కారణం అవుతుంటాడు. అంటే 2 అన్నది ధన సంపద, కుటుంబం,
సప్తమం అన్నది కామస్థానం, కోరికల స్థానం. జీవితంలో అసలు మానవ జన్మ ఎత్తడానికే కోరికలు కారణం. ఆ కోరికలు తీరకుండానే జాతకుడు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతూ మళ్ళీ కొత్త కోరికలు పెంచుకుంటూ తీర్చుకుంటూ ఉంటాడు. అందుకని శుక్రుడు జాతకంలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి గ్రహం. మరి శుక్రుడు దశావతారాల్లో పరశురామ అవతారానికి ప్రతీక అవటం వల్ల విపరీతమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటారు. ఏదైనా సమూలంగా నాశనం చేసే శక్తి కూడా శుక్రగ్రహానికి ఉంటుంది. అలాగే నవగ్రహాల్లో అత్యంత శక్తివంత గ్రహం శుక్రగ్రహం. కేవలం శుక్రునికి మాత్రమే మృత సంజీవిని అనే అద్భుతమైన విద్య తెలిసింటే చనిపోయిన వాళ్ళని బతికించగలిగే శక్తి శుక్రగ్రహానికి ఉంటుంది. సో జాతకుడికి శుక్రబలం ఉంటే మరణస్థానంలో అయినా శుక్రుడు గోచారీత్యా అనుకూల స్థితిలో ఉన్నప్పుడు జాతకుడు మరణాన్ని కూడా పొందలేకపోతుంటాడు. అంటే ఎంత మరణస్థితిలో ఉన్నా శుక్రగ్రహ బలం ఉంటే జాతకంలో మళ్ళా మృత్యువు నుంచి తిరిగి కోలుకునే అత్యంత శక్తివంత గ్రహం శుక్రగ్రహం. అటువంటి శుక్రగ్రహం ప్రస్తుతం సింహరాశి అన్నది శత్రురాశి. ఎందుకంటే ఒక గ్రహం ఉచ్చస్థానంలోకి వెళ్తున్నప్పుడు బలాన్ని పొందుతూ ఉంటాడు. అంటే శుక్రుడు మీనరాశిలోకి వెళ్తే బలాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది, అది ఉచ్చస్థానం. మరి కన్యారాశిలోకి వచ్చినప్పుడు శుక్రుడు బలహీన స్థితి పొందడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ శుక్రుడు జలతత్వ గ్రహం, సింహరాశి అగ్నితత్వ గ్రహం. అందుకని శుక్రుడు ఈ సింహరాశిలో ప్రవేశించినప్పటి నుంచి వ్యక్తిగతంగా ప్రతి జాతకుడికి కూడా ఆర్థిక పరిస్థితి కంపల్సరీగా వాడు దాచుకున్న ధనం, సంపాదించిన ధనం ఆవిరైపోతూ ఉంటుంది, మనం మొత్తం ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది. అలాగే మనీ రిలీజ్ అవ్వడం కూడా కష్టం ఉంటుంది. అంటే ప్రభుత్వం వారు మరి ప్రజలకి సప్లై చేయవలసిన ధనం సకాలంలో చేయలేకపోవడం వల్ల, పెద్ద పెద్ద వారి నుంచి ధనం బయటికి రాకపోవడం వల్ల మనీ రొటేషన్ తగ్గడం, తద్వారా వీళ్ళు ఆర్థిక పరంగా ఎదుర్కోవడం జరుగుతుంది. దాని తర్వాత శుక్రుడు ఆగస్టు 24 తర్వాత కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. కన్యారాశిలో ప్రవేశించడం ఇంకా అక్కడ ఉన్నటువంటి కేతుతో కలుస్తాడు. ఎప్పుడైతే శుక్రుడు తన శత్రుగ్రహం అయినటువంటి కేతుగ్రహాన్ని కలుస్తాడో 100% జాతకుడు మొత్తం తన యొక్క ఆర్థిక పరిస్థితి జీరోకి రావడం జరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు కూడా మనీ ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. దానికి అదనంగా మనకి ఆగస్టు 27 నుంచి కుజుడు కూడా మిథున రాశిలోకి వచ్చి చతుర్థ దృష్టితో శుక్రుడిని కేతువుని చూడడం జరుగుతుంటుంది. అంటే రెండు శత్రుగ్రహాలు మన శుక్రుడి మీద వీక్షించడం వల్ల, శుక్రుడు బలహీనం అవటం వల్ల ఇది ఖచ్చితంగా జాతకుడికి ఏ రాశి వారైనా ఏ లగ్నం వారైనా వాళ్ళు ఖచ్చితంగా ఆర్థిక పరంగా చాలా స్ట్రగుల్ పడతారు. రెండు వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు. వ్యక్తిగతంగా జాతకులు స్త్రీలై ఉంటే, స్త్రీ జాతకం అంటే ఖచ్చితంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు, అలాగే గైనికి సంబంధించిన ప్రాబ్లమ్స్, నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, చర్మ వ్యాధులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్త్రీలు ఇంచుమించుగా మనకి ఇప్పటి నుంచి రాబోయే సెప్టెంబర్ 18 వరకు చాలా విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. కన్యారాశి వారికి శుక్రుడు ధన భాగ్యాధిపతి అవటం వల్ల కన్యారాశి వారికి అదృష్టం కలగాలన్నా, సంతానం మంచి అభివృద్ధి చెందాలన్నా, వైవాహిక జీవితం అనుకూలంగా ఉండాలన్నా, అలాగే కుటుంబ శ్రేయస్సు, ధన సంపద అనుకూలంగా ఉండాలంటే కంపల్సరీగా జాతకుడికి శుక్రుని యొక్క బలం వారి జన్మజాతకంలో ఉండాలి. మరి గోచారరీత్యా మరి శుక్రుడు ధనాధిపతిగా ఉండడం వల్ల శుక్ర సంచారం బట్టి జాతకుడు ధన సంపాదన మారుతూ ఉంటుంది. సాధారణంగా కన్యారాశిలో శుక్రుడు పడి ఉంటాడు. అంటే అందువలన భాగ్యాధిపతి సహజంగా రాశిలో నీచపడడం వల్ల జాతకుడు చాలా విషయాల్లో అదృష్టాన్ని పొందలేకపోతూ ఉంటాడు. అది వివాహం తర్వాత చాలా వరకు జాతకుడికి భాగ్యోదయమై జాతకుడి యొక్క అదృష్టం మారడం జరుగుతూ ఉంటుంది. అంటే అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. మరి కన్యా రాశి లేదా కన్యా లగ్నం వారికి బిఫోర్ మ్యారేజ్ కన్నా ఆఫ్టర్ మ్యారేజ్ బాగుంటుంది. దానికి కారణం ఏంటంటే సప్తమ భావం యాక్టివేట్ అవుతుంది వివాహం తర్వాత. మరి ఆ సప్తమ భావంలో శుక్రుడు ఉచ్చ పొంది ఉంటాడు. అంటే భాగ్యాధిపతి ఉచ్చ పొందడం వల్ల అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ ధనాధిపతి శుక్రుడు వ్యయంలో ఉండడం,
భాగ్యాధిపతి వ్యయంలో ఉండడం, ఈ రెండు కూడా జాతకుడికి అదృష్టం చేజారిపోయినట్టు ఉంటుందన్నమాట. రావాల్సినటువంటి ధనం రాకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో వేరే అవసరాల కొరకు దాచుకున్నటువంటి ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మరి ఈ సమయంలోనే జాతకుడికి లైఫ్ మీద చాలా ఆశ కలుగుతూ ఉంటుంది. ఒక ఖరీదైనటువంటి వాహనం కొందామని కానీ, లేదంటే దూరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దామని ఆలోచన, లేదా రేపు ప్రస్తుతం జరగబోయే ఏదన్నా దగ్గర బంధువు యొక్క శుభకార్యంలో పాల్గొవాలి, వాళ్ళకి గౌరవంగా మనం బహుమతి రూపంలోనూ ఖర్చు పెట్టవలసి ఉంటుంది. లేదంటే వ్యక్తిగతంగా జాతకుడికి సంతానం కొరకు వ్యయం చేయవలసి ఉంటుంది. వాళ్ళ విదేశ విద్య కొరకు, లేదంటే వాళ్ళ వివాహం కొరకు ఖచ్చితంగా ధన అవసరం అయితే జాతకుడికి ఉన్నది. కానీ విపరీతమైనటువంటి ఆర్థిక మాంద్యం లాంటిది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. చేతిలో ధనం లేకపోవడం వలన వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకునేంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మనకి ఇంచుమించుగా మీకు ఆగస్టు 24 సెప్టెంబర్ 18 మధ్యలో మరి పిల్లల్ని విదేశీకి పంపాలా, ఉన్న చదువుకు పంపించాలా, చేతిలో ధనం లేదు. ఇది ఒక జీవన్మరణ సమస్య లాంటిది. దానికి చాలా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు కన్యారాశి వారు వారి కొరకు వాళ్ళు ఎప్పుడూ కూడా పెద్దగా కష్టపడరు, బాధపడరు. లేదనుకో దాంతోనే సర్దుకుంటారు. ఒక మంచి బట్టలు కొనుక్కుందాం అనుకుంటారు, కొనలేకపోతుంటారు. ఏదో వాహనం కొందాం అనుకుంటారు, కొనలేకపోతారు. దానికి పెద్దగా వీళ్ళు ఫీల్ అవ్వరు. ఎందుకంటే జీవితంలో చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఒక విధంగా అలవాటే. అయితే వాళ్ళ పిల్లల గురించో కొందామని అనుకున్నప్పుడు, లేదంటే వాళ్ళ చదువుకి సరైనటువంటి ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రం ఒక విధంగా జాతకుడు సంపూర్ణంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అటువంటి ఇబ్బంది ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాల్లో ముందుగానే జాగ్రత్త పడడం మంచిది. అంటే ఇంపార్టెంట్గా ఏంటంటే ఏర్పాటు చేసుకుంటారు, కానీ సమయానికి ఇద్దామనుకున్న వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఏం చేయాలో పాలుపోని స్థితి కనబడుతుంది. ముందే తెలిసిందనుకోండి ఇంకో ఏర్పాటు చేసుకుంటాడు, కానీ చివరి నిమిషంలో అవతల వారు నో చెప్పడం వల్ల జాతకుడు మరి తప్పనిసరి పరిస్థితుల్లో వేరే అవసరాల కొరకు దాచుకున్నటువంటి ఏ బంగారం, ఏ ఎఫ్డి లాంటి రిలీజ్ చేసి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చవలసి ఉంటుంది. ఎప్పుడన్నా సరే కన్యారాశి వారు ఒకరి మీద నమ్మకం పెట్టుకోవడం అన్నది జీవితంలో ఎప్పుడూ మంచిది కాదు. చివరి జీవితం నుంచి బిగినింగ్ వరకు కూడా అది మీరు సంపాదించుకొని మీ చేతిలో ఉంటేనే మీరు అనుభవించినట్టు. కేవలం వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు అన్నటువంటి చూసుకుంటూ వాళ్ళని ఏదో నమ్ముకొని వాళ్ళకి మీ అన్నదంతా మీ దగ్గర ఉన్నదంతా దోచిపెడితే చివరికి మీరు 99% కాదు 200% ఇతరుల యొక్క దయా దాక్షణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. బట్ అంటే శుక్రుడు యొక్క స్థితి దీనికి కారణం అవుతుంటాడు. శుక్రుడు రాశి అందే నీచిపడి ఉన్నాడు. ఆ కారణం వల్ల ఏంటంటే మీ కుటుంబ సభ్యుల దగ్గర వాళ్ళ దగ్గర ధనం ఉన్నప్పుడు, వాళ్ళ ఆర్థిక స్థితి బాగున్నప్పుడు కూడా మీ మీద సరైనటువంటి శ్రద్ధ లేకుండా మీతో పని చేయించుకొని మిమ్మల్ని ఒక సేవకురాలుగా చూసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ కొరకు మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా చివరి జీవితంలో అయినా సుఖాన్ని సంతోషాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. శుక్రుని యొక్క ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మగవారు స్ఫటికమాల ధరించడం అన్నది చాలా అనుకూలిస్తుంది. దీనివల్ల మీరు ఎటువంటి వ్యామోహాలకి లొంగకుండా ఆర్థిక పరంగా స్థిరపడడం, మనసు కంట్రోల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువలన కంపల్సరిగా మరి ఈ సమయంలో మీరు స్ఫటికమాల ధరించడం అన్నది ఉత్తమం. అలాగే ఆర్థిక పరంగా వ్యాపారాభివృద్ధికి గోమతి చక్రాలు ఒక 11 తీసుకొని చక్కగా శుభ్రంగా ఉన్నటువంటివి తీసుకొని ఒక కవర్లో, ప్లాస్టిక్ కవర్లో బయటికి కనబడే విధంగా క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. అలాగే మరి అవకాశం ఉన్నవాళ్ళు మీ ఇంట్లో అవకాశం ఉండి మీకు ఆనవాయితీగా ఉంచుతుంటే చిన్నది ఒక బొటన వేలు ప్రమాణం గలది
స్ఫటిక శివలింగం కానీ స్ఫటిక శ్రీచక్రం కానీ వీలైతే రెండు ఒక చోట ఉంచుకొని మరి స్ఫటిక శ్రీచక్రానికి కుంకుమతోనూ పూజ చేయాలి, లేదంటే కుంకుమతో కప్పి ఉంచాలి. స్ఫటిక శివలింగాన్ని ప్రతిరోజు కూడా వీలైనంత వరకు శుభ్రమైనటువంటి వాటర్తో అభిషేకం చేస్తూ వీలైతే మారేడు దళం అక్కడ ఉంచడం వల్ల 100% మీ యొక్క ఈ శుక్రగ్రహ ఇబ్బందులు తగ్గుతాయి. ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు చిన్నపిల్లల యొక్క అంటే ముఖ్యంగా అమ్మాయిల యొక్క పుట్టినరోజుకి కానీ వాళ్ళు వాణి ఫంక్షన్కి కానీ లేదంటే వారికి వివాహం అవుతున్నప్పుడు మీరు ఆ ఫంక్షన్లో పాలకోవా అక్కడ ఉన్నటువంటి వచ్చిన వారికి పంచిపెట్టడం, లేదా పెద్దగా భోజనాలు చేస్తుంటే పెరుగు, ఆవు పెరుగైనా ఒక 5 లీటర్లు, ముఖ్యంగా 6 లీటర్లు పెరుగు ఈ పెళ్ళి జరిగినప్పుడు అక్కడ వాళ్ళకి కామన్గా ఇస్తుంటారు కదా మన ఊరిలో, అలాగే ఇవ్వటం. ఈ విధంగా చేయడం వల్ల ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ సాయంకాల సమయంలో అంటే సూర్యాస్తమయ సమయంలో మరి ఏదన్నా హనుమాన్ టెంపుల్లో కానీ అమ్మవారి టెంపుల్లో కానీ 6 గులాబీ పువ్వులు వారికి టెంపుల్లో ఇవ్వడం, 6 ప్రదర్శనలు చేయడం వల్ల కంపల్సరిగా శుక్రుని యొక్క అనుగ్రహానికి పొందుతారు. ముఖ్యంగా స్త్రీలకి ఆరాధించడం అంటే వాళ్ళకి ముఖ్యంగా అక్క చెల్లెలకి విలువైనటువంటి పట్టు వస్త్రాలు బహుకరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మరి ఇప్పుడు వస్తున్నటువంటి నెలలో వస్తున్నటువంటి రాఖీ పండగ రోజు ఎవరైతే మీ యొక్క శ్రేయస్సు ఉన్నతి కోరుకుంటారో వారితో రాఖీ కట్టించుకోవడం వల్ల కూడా మీకు శుక్రగ్రహ అనుగ్రహం పొందే అవకాశం ఉంది. స్వస్తి.